నీ కష్టార్జితము వలన పొరపాటున కూడిన ఐశ్వర్యవంతుడివి కాలేవు. కానీ లోకస్తులందరూ వారిలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వారు కలిగి ఉన్న ఉద్యోగాన్ని చూసుకుంటుంటారు, వాళ్ళు కలిగి ఉన్న ఆ బలగమును చూసుకుంటారు, వాళ్ళు కలిగి ఉన్న బలం, వాళ్ళు కలిగి ఉన్న ఆస్తి, వాళ్ళు కలిగి ఉన్న వెహికల్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఏది కలిగి ఉన్నా కానీ దాని ద్వారా నువ్వు ఐశ్వర్యవంతుడివి అవ్వలేవు. దేవుని ద్వారా తప్పడని ఐశ్వర్యవంతుడివి పొరపాటున కూడా కావు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా అది దేవుని ద్వారానే. నీవు సంపాదించింది ఐశ్వర్యంగా మారాలన్నా అది దేవుని ద్వారానే. నీ ప్రయాసలు దేవుడు ఆశీర్వదించాలన్నా అది దేవుని ద్వారా తప్ప దేని ద్వారా నీకు అది రాదు. హల్లెలూయా. అసలు క్రీస్తులో మనం బ్రతుకుతున్నామంటే ఎట్లా బ్రతకాలంటే, ఇక నాది ఏమీ లేదు, నా జీవితాన్ని అంతా ఆయన చేతిలో పెట్టాను, ఆయనే చూసుకుంటాడని చెప్పి ఆయన చేతికి మనం అప్పచెప్పాలి. హల్లెలూయా.